మీకు తెలుసా, నంది పరమశివుని పట్ల ఉన్న పవిత్ర భక్తి వల్ల అమరుడయ్యాడు. ఎన్నో సంవత్సరాల క్రితం శిలాదా అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు జ్ఞానం, శాంతి అన్నీ ఉన్నా ఒక పెద్ద బాధ మాత్రం ఉండేది. ఆయనకు సంతానం లేదు. భారీ మనస్సుతో శిలాదుడు కఠినమైన తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రార్థించాడు. మహాదేవా, ఎప్పటికీ మరణించని కుమారుడిని ప్రసాదించు. ఆయన భక్తితో సంతోషించిన శివుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు. త్వరలోనే ఒక దివ్య శిశువు జన్మించాడు. అతడే నంది. నంది బలంగా, పవిత్రంగా పెరిగి పూర్తిగా శివభక్తుడయ్యాడు. కాని ఒకరోజు వచ్చిన ఋషులు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. ఈ బాలుడు ఎక్కువ కాలం బ్రతకడు. అతని మరణం సమీపంలో ఉంది. శిలాదుడు బాధతో కుంగిపోయాడు. కాని నంది మాత్రం భయపడలేదు. అతడు ప్రశాంతంగా చెప్పాడు, విధి ప్రకారం నేను మరణించాల్సి ఉంటే నేను నేరుగా పరమశివుణ్ణి శరణు చేరుతాను. నంది అరణ్యంలోకి వెళ్లి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు, జపిస్తూ ఓం నమః శివాయ. అతని భక్తి అంత శక్తివంతంగా ఉండడంతో విశ్వమే కంపించింది. చివరకు శివుడు ప్రత్యక్షమై అన్నాడు, ఏ వరమైనా కోరుకో నా బిడ్డా. నంది నమస్కరించి చెప్పాడు, నాకు ఏమీ అవసరం లేదు. ఎప్పటికీ మీతో ఉండటమే నా కోరిక. అతని పవిత్ర భక్తితో కదిలిన శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు, నీవు అమరుడవవుతావు. నీవు నా వాహనమవుతావు. ఎప్పటికీ నా ముందే నిలబడుతావు. అందుకే ప్రతి శివాలయంలో నంది ముందుగా కూర్చొని ఎప్పటికీ మహాదేవుని వైపు చూస్తూ ఉంటాడు. అది నిత్యభక్తికి ప్రతీక. ఈ భక్తి కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని హిందూ పురాణ కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.